ఒక ఇంటర్వ్యూలో ఇలాన్ మస్క్ టెస్లా కంపెనీ గురించి మాట్లాడుతూ చెప్పిన మాటలు ఇవి. ఐ డోంట్ వాంట్ టు గివ్ ద ఇంప్రెషన్ దట్ ఐ థాట్ టెస్లా వుడ్ బి సక్సెస్ఫుల్ ఫ్రమ్ ద బిగినింగ్. ఐ యాక్చువల్లీ థాట్ వీ వుడ్ ఫెయిల్. ఐ థాట్ వీ వుడ్ మేబీ హ్యావ్ ఎ 10-20% ఛాన్స్ ఆఫ్ సక్సెస్. స్టార్టప్స్ ఇన్ జనరల్ ఫెయిల్ అండ్ ఆటో స్టార్టప్స్ ఎస్పెషల్లీ ఫెయిల్. అంటే స్టార్టింగ్ నుంచి ఆ కంపెనీ ఫెయిల్ అయ్యేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంది అనుకుంటున్నాడు ఇలాన్ మస్క్. ఓన్లీ 10-20% మాత్రమే సక్సెస్ఫుల్ అవుతుంది ఆ స్టార్టప్ అనే ఎస్టిమేషన్తో ఉన్నాడు. దానికి రీజన్ కూడా చాలా స్టడీస్ ప్రకారం 90% స్టార్టప్స్ ఫెయిల్ అవుతాయి. 100లో 90 స్టార్టప్స్ ఫెయిల్ అవుతాయి. ఓన్లీ 10 మాత్రమే సక్సెస్ఫుల్ అవుతాయి. అదే చెప్తుండే ఇలాన్ మస్క్. అందులో ఆటో స్టార్టప్స్ అయితే అంటే కార్ స్టార్టప్స్ ఇక్కడ అవి ఇంకా ఎక్కువ ఫెయిల్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది అంటున్నాడు. ఆ నాలెడ్జ్ ఇతనికి ఆల్రెడీ ఉంది కాబట్టి ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది అనేది ముందుగానే ఎస్టిమేట్ చేశాడు కాబట్టి ముందుగానే ఫెయిల్యూర్కి ప్రిపేర్ అయిపోయినాడు. ఎప్పుడైతే ఫెయిల్యూర్ని ముందుగానే ఎస్టిమేట్ చేస్తామో అప్పుడు ఎటువంటి లేజినెస్ లేకుండా ఇంకా ఎక్కువ కష్టపడతాం. ఏమాత్రం కూడా ఛాన్స్ ఇవ్వకూడదు ఫెయిల్యూర్కి అని చెప్పి. అది కూడా ఈ టెస్లా అండ్ స్పేస్ ఎక్స్ ఈ కంపెనీ స్టార్ట్ చేసే ముందు ఆల్రెడీ Zip2 అండ్ పేపాల్ ఈ కంపెనీస్ నుంచి సక్సెస్ఫుల్గా కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఎర్న్ చేస్తున్నాడు ఇలాన్ మస్క్. అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డ్ కూడా ఉంది. ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయినా కూడా టెస్లా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని అనుకున్నాడు. సక్సెస్ఫుల్ అయిపోద్ది అని అనుకుంటే ఎంతో కొంత లేజీ అయిపోయి ఉండేవాడు. మనం దీనికి రివర్స్ చేస్తాం. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా, సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డ్ లేకపోయినా మనం ఏదైనా చేస్తుంటే దాని గురించి అంత పాజిటివ్ ఊహించుకుంటాం. అదొక బిజినెస్లో అయినా, ఒక జాబ్ కోసం ట్రై చేస్తున్నా, లేకపోతే ఇన్వెస్టింగ్లో చేస్తున్నా, ఏదైనా సరే ఖచ్చితంగా అయిపోతుంది అనే ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటాం. ఫ్రెండ్స్ అందరికీ దాని గురించి పాజిటివ్గా చెప్తూ ఉంటాం. ఇలా చేస్తాను, అలా చేస్తాను, ఇలా ప్లాన్ చేస్తాను, ఇది మన ప్లాన్ ఇట్లాగని చెప్పి మనకుండే కొంచెం నాలెడ్జ్తోనే మన మీద పెద్ద మేధావులాగా ఊహించుకుంటాం. ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాల్సింది చాలా ఉంది, నేను ఫెయిల్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది, ఇలాగ అస్సలు ఆలోచించారు ఎవరు కూడా. అంత పాజిటివ్గా ఆలోచిస్తాం. ఒక్కసారిగా అది ఫ్లాప్ అవుతుంది. అప్పుడు ఫైనాన్షియల్గా, ఎమోషనల్గా అన్ని విధాలుగా కొలాప్స్ అవుతాం. అండ్ మనం ఎవరెవరితో అయితే చెప్పినామో వాళ్ళ ముందు కూడా ఫేస్ ఎత్తుకోలేం. సో ఇందులో ఉండే లెసన్ ఏంటంటే ఎప్పుడైనా ఒకటి స్టార్ట్ చేస్తున్నప్పుడు ముందుగానే దానికి వరస్ట్కి ప్రిపేర్ అయిపోయి ఉండాలి. అంతా ఇది ఫెయిల్ అయ్యేదానికి ఏ ఛాన్స్ ఉంది అనేది ఆలోచిస్తూ ఆ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో దాన్ని లేకుండా చేయాలి. ఓకే, అప్పుడు అది ఫెయిల్ అయ్యేదానికి ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఒకవేళ ఫెయిల్ అయినా మీరు ముందుగానే దాన్ని ఎస్టిమేట్ చేస్తున్నారు కాబట్టి ఆ ఫెయిల్యూర్ని హ్యాండిల్ చేసేదానికి మీరు మెంటల్గా అన్ని విధాలుగా ప్రిపేర్ అయిపోయి ఉంటారు. నేను చాలామందిలో అబ్జర్వ్ చేసింది, నాకు చాలా తక్కువ నాలెడ్జ్ ఉంది, నాకు చాలా తక్కువ ఇంటెలిజెన్స్ ఉంది అని ఎవ్వరు అనుకోరు. ప్రతి ఒక్కరు వాళ్ళ గురించి వాళ్ళు గొప్పగానే ఫీల్ అవుతారు. వాళ్ళకి తెలిసింది 0.0001% అయినా దాన్ని చాలా కాన్ఫిడెంట్గా చెప్తారు. దాంతోనే వాళ్ళు చాలా అనలైజ్ చేసేయచ్చు అనుకుంటారు. కొంతమందికి మాత్రమే నేర్చుకోవాలనే అలవాటు ఉంటుంది. చాలామంది కొంచెం తెలుసుకుని ఎక్స్పర్ట్ లాగా మాట్లాడేయడం, అంచనాలు వేయడం చేస్తూ ఉంటారు. అలానే మీరు కాన్ఫిడెంట్గా ఉండకూడదు అని కాదు. ఆ కాన్ఫిడెన్స్ వెనకాల చాలా నాలెడ్జ్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి, రీసెర్చ్ ఉండాలి, లాజిక్ ఉండాలి. ఇవన్నీ ఉన్నా కూడా కొన్నిసార్లు మనం అనుకుంది జరగకపోవచ్చు. అప్పుడు దాని నుంచి ఏదో ఒకటి నేర్చుకొని ఫాస్ట్గా మూవ్ ఆన్ అయిపోతూ ఉండాలి. నిజంగా తెలివైనడు ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉంటాడు. నేర్చుకోవడం అనేది ఎప్పుడు ఆపడు. ఒక కొటేషన్ ఉంది, ద ప్రాబ్లమ్ విత్ ద వరల్డ్ ఈస్ ద ఇంటెలిజెంట్ మ్యాన్ ఈజ్ ఫుల్ ఆఫ్ డౌట్స్ whereas the stupid people are full of confidence. అట్లా మీరు ఉండొద్దు. You know that you control me. Guilty self-affliction. Prey on me when I'm lonely. But now you're willing victim.